వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. యుద్ధరంగంలో టిప్పు సుల్తాన్ని మట్టి కరిపించిన ఇండోర్ వీరుడు, ఇంద్రుని వంటి మహారాజు సుబేదార్ తుకోజీరావు హోల్కర్. ఈయన గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఇలా చరిత్రలో కనిపించకుండా చేసిన వీరుల కథలను మీకు అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేస్తున్నాను. వీలైనంతగా షేర్ చేయండి. 1795 నుంచి 1797 వరకు పరిపాలన కొనసాగించారు తుకోజీరావు. తమ మామగారు సుబేదార్ మల్హర్రావు హోల్కర్ గారి వెంట ఎప్పుడూ యుద్ధాల్లో పాల్గొనేవారు. మల్హర్రావు మరణించిన తర్వాత మాతా అహిల్యాబాయి హోల్కర్ గారికి పేష్వాకు విశ్వాసపాత్రుడు. 1723లో జన్మించిన తుకోజీరావు అహిల్యాబాయి పాలనలో అనేక సమరాల్లో పాల్గొన్నారు. 1794లో మహాదాజీ సింధియా మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యంలో అగ్రనాయకత్వం తుకోజీరావు చేతుల్లోకి వచ్చింది. మాత అహిల్యాబాయి పరమపదించిన తరువాత ఇండోర్ రాజ్య పరిపాలనా అధికారమంతా తుకోజీరావుకే అప్పగించబడింది. ఆయన కాలంలో రాజ్యం సుసంపన్నంగా శాంతియుతంగా నిలిచింది. తుకోజీరావు హోల్కర్ ఓ అపార ప్రతిభాగల సేనాధిపతి. భయమేమిటో తెలియని వీర యోధుడు. సాధారణ జీవనం, ఉన్నత వ్యక్తిత్వం. పేష్వా తరపున పనిచేసే 12 మంది సహచరుల సలహా మండలిలో ఆయనకు గౌరవ స్థానం కల్పించారు. ఇక టిప్పు సుల్తాన్ తన పాలనలో 1,00,000కు పైగా హిందువులను బలవంతంగా ముస్లింలుగా మార్చాడని, తాను ఔరంగజేబ్, తైమూర్, నాదిర్షా లాంటి పేరుగాంచిన జిహాదీల సరసన నిలవాలని కోరుకున్నాడని వర్ణిస్తారు. హిందువులపై ఈ అమానుష దాడులు మొదలవ్వగానే ధర్మధ్వజం ఎత్తుకున్న మరాఠాలలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. టిప్పు అహంకారాన్ని మట్టి కరిపించాలని తీర్మానం చేశారు. పీష్వా నానా ఫడ్నావిస్ ఆజ్ఞ మేరకు మొదట పరశురాం భావును, తర్వాత 1786 మార్చిలో సుబేదార్ తుకోజీరావు హోల్కర్ను టిప్పు సుల్తాన్పై యుద్ధానికి పంపారు. ఆయన పశ్చిమ దారిలో బాదామికి చేరి 1786 మేలో బాదామి కోటను 3 వారాల పాటు భీకరంగా ముట్టడి చేసి తుపాకులతో, ఫిరంగులతో చెల్లాచెదురు చేసి చివరికి జయించారు. అనంతరం జూన్ 8, 1786న గజేంద్రగఢ్ కోటను స్వాధీనం చేసుకున్నారు. వేగంగా దరవాడ, సావనూరు, ఆదోని, రాజేంద్రగఢ్, బహదూర్ బెండా వంటి ప్రదేశాలు మరాఠాల కిరీటంలో మనులయ్యాయి. టిప్పు సుల్తాన్ సావనూరు వైపు దండెత్తుతున్నప్పుడు అక్కడి రాజు మరాఠాల మిత్రుడు కావడంతో హరిపంత్ తుకోజీరావు వెంటనే అక్కడికి వెళ్లి రక్షణ కల్పించారు. అక్కడ మరాఠాలు గెరిల్లా యుద్ధ పద్ధతితో టిప్పు సేనపై దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగించారు. తెగువతో నడిచిన ఈ యుద్ధంలో మరాఠాల తుపాకీ దళం, గెరిల్లా దళం కలిసి వేలాది టిప్పు సైనికులను ఖండాలుగా నరికిపారేశారు. చూస్తూ చూడగానే టిప్పు తన మరాఠాలను ఓడించలేనని గ్రహించాడు. అప్పుడే హరిపంత్తో గూఢాచార్య ఎత్తులతో సంధి మాటలు మొదలయ్యాయి. నమ్మకం కొద్దీ పంత్ వైపు దృష్టి తేలికపడ్డ వెంటనే టిప్పు తిరిగి వాడి సహజ ద్రోహ బుద్ధితో దాడి చేశాడు. పంత్ దుర్భేద్య ధైర్యంతో పోరాడి ప్రాణాలు కాపాడుకున్నాడు. తర్వాత ఒక రోజున తుకోజీరావు హోల్కర్, హరిపంత్ ఇద్దరూ కలిసి టిప్పు సుల్తాన్పై అతిపెద్ద యుద్ధం మొదలుపెట్టారు. మరాఠా సింహాల దాడి ఎదుర్కోలేక టిప్పు సేన పరారైంది. జయ జయ ధ్వనులతో గుర్రాలపై దూసుకొచ్చిన మరాఠా సైన్యం పారిపోతున్న టిప్పు దళాలను చిత్తుగా నరికివేసింది. టిప్పు సుల్తాన్ కూడా పరాజయం పాలయ్యి పారిపోయాడు. వెనక నుంచి వెంటాడిన మరాఠా గుర్రపు దళం అతని శిబిరాలను దోచి దహనం చేసి అనేక మందిని బందీలుగా పట్టుకుంది. ఈ ఘోర పరాజయంతో టిప్పు మొహిలేవియా ప్రాంతంలో తలదాచుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ సంధికి వేడుకోక తప్పలేదు. తుకోజీరావు హోల్కర్ నాయకత్వంలోని మరాఠా రణవాహిని ముందు టిప్పు సుల్తాన్ దిక్కుతోచక మార్గం లేక చివరికి ఒప్పందానికి స్థిరపడ్డాడు. ఇక 1786 మార్చిలో గజేంద్రగఢ్లో జరిగిన ఒప్పందం ప్రకారం టిప్పు వెంటనే 45 లక్షల నగదును చెల్లించాలి. తరువాత 60 లక్షలు ఇవ్వాలని నిర్ణయమైంది. దీంతో మరాఠాలకు పెద్ద లాభం కలిగింది. టిప్పు చేతిలోకి వెళ్లిన వారి ప్రాంతాలు తిరిగి మరాఠాలకు వచ్చాయి. మరాఠాల సరిహద్దులు నిజాం కాలం నాటి కృష్ణానది నుంచి తుంగభద్ర వరకు విస్తరించింది. టిప్పు ఒప్పంద పద్ధతులు పూర్తిగా నెరవేర్చే వరకు తుకోజీరావు, టిప్పు ఇద్దరు కుమారులను తమ బందీలోనే ఉంచుకున్నారు. తమ పదునైన ఖడ్గంతో తుకోజీరావు హోల్కర్ టిప్పు సుల్తాన్ దుర్మాంధతకు ముగింపు పలికాడు. తరువాత కాలంలో టిప్పు సామ్రాజ్యాన్ని మరాఠాలు, ఆంగ్లేయులు సంయుక్తంగా తుదముట్టించారు. మైసూరు హిందూ రాజవంశం నుంచే సింహాసనాన్ని కబలించిన టిప్పును జయించిన తరువాత అదే సింహాసనాన్ని తిరిగి ఆ మైసూరు రాజవంశానికే అప్పగించారు. అలాగే ఆయన ఆక్రమించిన తిరువితాంకూర్ ప్రాంతాలు ఆయా స్థానిక రాజులకు మళ్లీ అందించబడ్డాయి. టిప్పు సుల్తాన్ ఆధిపత్యం పూర్తిగా చరిత్రలో కలిసిపోయింది. ఇలాంటి మహా మరాఠా వీరుడు, ధర్మరక్షకుడికైన తుకోజీరావు హోల్కర్ పాదాలకు శత వందనాలు, కోట్ల ప్రణామాలు. ఈ రోజుకు టిప్పు సుల్తాన్కి గుడి కట్టించాలి, టిప్పు సుల్తాన్ జయంతి చేయాలి, టిప్పు సుల్తాన్ చచ్చిన రోజును గుర్తుపెట్టుకోవాలని చెప్తారు. కానీ టిప్పు సుల్తాన్ చేసిన జిహాదీల గురించి ఎవరు మాట్లాడరు. అలాంటి వాణ్ణి మట్టి కరిపించిన తుకోజీరావు హోల్కర్ గారు లాంటి వాళ్ళని ఎవరు గుర్తించరు, తలుచుకోరు.
ఎందుకంటే మన చరిత్ర మనకు అలా నేర్పుతూ వస్తుంది పుస్తకాల రూపంలో. అందుకే నిజమైన చరిత్ర వీరుల్ని, తుకోజీరావు హోల్కర్ లాంటి వాళ్ళని అందరికీ పరిచయం చేసి మన ముందు తరాలకు నిజమైన హీరోస్ ఎవరు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ప్లీజ్ వీలైనంతగా వీడియోని షేర్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఈ ఛానల్ ఇంకా 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 ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.